గురుదేవా, మీ క్లయింట్స్‌లో సినీ సెలబ్రిటీస్ గూడా ఉన్నారు. స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్‌లు కూడా ఉన్నారు. వాళ్ళు మీ దగ్గరికి ఎందుకంటే వాళ్ళు మీడియా ముఖంగా ఇవన్నీ చెప్పరు కాబట్టి. మీరు గూడా చెప్పరు కాబట్టి. మీ దగ్గరికి ఏ సమస్యతో ఒక హీరో వస్తే దాన్ని క్లియర్ చేశారు. ఆ తర్వాత అతని లైఫ్‌లో టర్నింగ్ అయిందనేది గూడా వినిపిస్తుంది గదా! దాని గురించి కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయరా? ఒక పెద్ద అగ్ర హీరో నన్ను సంప్రదించడం అనేది జరిగింది. జాతక పరిశీలన చేశాను. ఆయనకున్న సమస్య అర్థమైపోయింది. ఆయనేం చెప్పలేదు. హ్మ్. టెస్ట్ చేసినట్ల ఫోన్ చేసినాడు. హ్మ్. సార్ ఇట్లా ఉంది మీ సమస్య అని చెప్పినాను. హ్మ్. "ఆ! త ఓకే భార్గవ్ గారు తెలుసు. మీరు ఇట్లా కనుక్కొని చెప్తారనే నేను చేసినాను" అన్నాడు. హ్మ్. సరే సార్ దీనికి ఇట్లా పరిహారం చేయాలి అన్నాడు. ఓకే చేద్దామన్నాడు. కానీ మొదట్లో నేను చెప్పిన విధి విధానానికి ఆయన ఓకే చేయలేదు. ఎందుకండి ఇవన్నీ అన్నాడు. ఎందుకండి ఇవన్నీ అనలేదు. ఎట్లా సార్ గురువుగారు ఇవన్నీ పాసిబిలిటీ అవుతుంది అన్నాడు. సార్ నన్ను నమ్మండి, మా కామాఖ్య హై. సో ఎక్కడ కొడితే అదేమంటారు కదా, మైండ్ బ్లాక్ అయ్యేది, ఏదో దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేది ఆడే బుజ్జిగాడు అన్నట్లా. ఏ గ్రహంతో ఏ గ్రహానికి కొడితే పని జరుగుతుంది. జస్ట్ లైక్ దిస్ ఇస్ జస్ట్ లైక్ క్యారమ్ బోర్డ్ అంతే. దాంట్లో స్ట్రైకర్తో కొడతారు కదా, అవునవును. కొడితే అదేదో దాంతో కొడితే అది పడుతుంది, దీంతో కొడితే ఇన్ని పాయింట్లు అన్నట్లా. కొన్ని పీడన గ్రహాలు ఉంటాయి అజయ్. ఆ పీడన గ్రహాల్ని లాగి కొట్టాలి అంతే. ఎట్లా మనం కొడితే మనం తిరిగి రివర్స్ పడతాం. తాంత్రిక శక్తితో, భగవతి యొక్క తాంత్రిక శక్తితో లాగి కొట్టేసేయాలి, కాయన పడుతుంది. ఆ పని నేను చేసినాను. నేనేందో పెద్ద యోగినని చెప్పట్లేదు, పైనుంచి ఊడిపనని చెప్పట్లేదు. జ్యోతిష శాస్త్రంలో ఉన్న పర్ఫెక్ట్ లాజిక్స్ని ఒక థియరిటికల్గా థియరిటికల్గా చదివి ప్రాక్టికల్గా అప్లై చేస్తున్నానంతే. దశమహావిద్యల ద్వారా, స్ట్రైకర్స్ ద్వారా పడుతున్నాయి కాయిన్స్ అంతే, ఏంది లేదు. కానీ ఆ స్ట్రైకర్ పర్ఫెక్ట్గా ఉండాలా, వాడు కొట్టేవాడు వీడంతా పర్ఫెక్ట్గా ఉంటేనే అది కాయిన్ పడుతుంది. ఊరికే తెల్లకాయలు నల్లకాయలన్నీ ఇంటింత ఎత్తి పెట్టి కొడితే ఏమొస్తుంది? ఆ తాంత్రిక ప్రక్రియ చేసినాడు అతను, బ్రహ్మాండమైన సక్సెస్. తను అనుకున్నది జరిగిపోయింది. ఇంకా నేను వెళ్ళి ఆయనను విజిట్ చేసి మంచిగా ఆయన కొంచెం దక్షిణ అవి సమర్పించాడు. అమ్మవారి దయ వలన తీసుకొని వచ్చేసానండి. ఇంతే.